మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రదేశం అంటే మనం ఇప్పుడు దేవీపట్నం వెళ్తున్నాం. ఎందుకంటే బ్రిటిష్ సైన్యం పైన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు బావట ఎగరేశారు. దాని కొరకు మనం ఈరోజు పోలవరం ప్రాంతంలో ఉన్న దిగువ ప్రాంతంలో ఉని ఈ ప్రదేశంలో ఉన్న వివిధ విగ్రహమూర్తులు వివిధ ప్రదేశాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాం. పోలవరం ప్రాంతంలో ఉన్న ఇక్కడ కాపర్ డ్యాము, పోలవరం లాకులు మరియు అటే పక్కన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దేవీపట్నం మరియు రామదుర్గం ప్రదేశం, శ్రీకృష్ణుడి గుడి, తర్వాత గండిపోచమ్మ తల్లి విగ్రహం కాపర్ డ్యామ్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఇదంతా ఈ ప్రదేశం అంతా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అండి. దాదాపు ఒక 10 గ్రామాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ప్రజలు. వీరందరూ పోలవరం ముంపు ప్రాంతంలో వీరు వివిధ ప్రదేశాలనే వెళ్ళారు. అయితే దేవీపట్నం ప్రసిద్ధిగా ఏంటంటే మొట్టమొదటి పోలవరం ప్రాంతం ముంపు ప్రాంతం ఏదంటే దేవీపట్నం. అక్కడ ఉన్న అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ కాలంలోని బ్రిటిష్ వారితో ఏ విధంగా పోరాటం చేశారు, ఆ మన్యం అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ ఆదివాసులు కానీ ఏ విధంగా కాపాడి సపోర్ట్ చేశారన్నది మనం ఇప్పుడు ఈ బోటెక్కి ప్రయాణం చేద్దాం. దయచేసి న్యూ లైఫ్ తెలుగు టీవీని చివరి వరకు చూడండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేయాలని మేము మరిన్ని ఈ ప్రదేశాలు మీకు చూపించాలని చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వ్యూ చూపిస్తున్నామండి. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు లాకులు ఉన్నాయి. తర్వాత మధ్యలో ఇప్పుడు ఈ లాకులు అండి, పోలవరం ప్రాజెక్టు లాకులు మరియు ఆ కొండ ఉంటుంది మధ్యలో, దాని పక్క నుంచి కాపర్ డ్యామ్ నిర్మించారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మహానంజేశ్వర స్వామి ఆలయం. ఆ పక్కన కాపర్ డ్యాము నిర్మించారు. ఇది కూడా ఈ టైపు గుట్టకుంటుంది. 2 గుట్ల మధ్యన ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. మనం ఇప్పుడు బండి మీద ఆ ప్రయాణం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది విద్యుత్ కేంద్రం అండి. ఇది పోలవరం ప్రాజెక్టులో కరెంటు తయారు చేయడానికి వైజాగ్కి నీరు వెళ్ళటానికి కాలువ అండి. ఇది గుట్టని తొలిచి కింద అండర్గ్రౌండ్లో వాటి సొరంగం ఏర్పాటు చేస్తున్నారు. ఇది వైజాగ్కి త్రాగునీరుకి వెళ్తుంది. ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి మనకి అనుమతులు లేవు కాబట్టి ఆ రోడ్డు పక్క నుంచి మనం బండి మీద వెళ్తున్నాం. ఇది గుట్టని తులుస్తున్నారు. ఇదే ప్రాంతంలోని భారీ ఎత్తున పోలవరం ప్రాజెక్టుకి వివిధ పెద్ద పెద్ద క్రైన్లు వాడారు. అవి చూడండి రోడ్డు పక్కన అంటే వెళ్ళే వేలోంచి మనకు కనపడుతూ ఉంటాయి పోలవరం ప్రాజెక్ట్ ఇది. అయితే మనం ఎక్కువ పెట్టుకోకుండా లెంత్ పెట్టుకోకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఈ పరిసరాలను ఉన్న వరి, పొగాకు, మొక్కజొన్న, అపరాలు, అనేక పప్పు దినుసులు ఈ ప్రాంతంలో పండిస్తారు. ఎందుకంటే గోదావరి వెళ్ళినప్పుడు వీళ్ళు జూన్ ఆగస్టులో వేస్తారు. ఒండ్రు పట్టేసి ఈ ప్రాంతం మంచిగా పంట అందిస్తుంది. చాలా విశాలమైన ప్రదేశం, చాలా ఎక్కువ భూభాగం ఉంది. చూడండి, మీకు
ఆ యూ చూపించడానికి ఇక్కడ నుంచి దేవీపట్నంని మేము వీడియో చేస్తున్నాం. ఇదంతా పూర్తిగా దేవీపట్నం అండి, మండల హెడ్ క్వార్టర్. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ప్రభుత్వ సంబంధిత స్కూల్స్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ కానీ, హై స్కూల్ కానీ, జూనియర్ కాలేజీ కానీ, మరియు ప్రభుత్వ బిల్డింగ్ల వరకే చూపిస్తున్నాం. పోలీస్ స్టేషను అంతమించి ఇంకేం చూపించలేదు. ఎందుకంటే లెంత్ ఎక్కువ వస్తుంది, వీడియో ఎక్కువ వస్తుంది కాబట్టి కట్ చేసి సాధ్యమైనంత వరకు చూపిస్తున్నాం. మన ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం. ఒకసారి చూడండి. ఇది మొదటి ఎంట్రన్స్. ఇది త్రాగునీటికి సంబంధించిన బిల్డింగు, వాటర్ ట్యాంకు. ఇది గోదావరి పక్కన 30 అడుగులు ఉన్నా కూడా నీటికి ఇబ్బంది లేకోకుండా వాటర్ ట్యాంక్ కట్టారు. అందరికీ ఇస్తారు మంచినీటి సౌకర్యం. ఇప్పుడు మనకి ఇది 5వ తరగతి వరకు స్కూల్ అండి. 1 నుంచి 5 వరకు ఎలిమెంటరీ స్కూలు మరియు పిఎస్ స్కూల్స్ కూడా చూడండి. ఒకసారి చూస్తున్నది ఇప్పుడు దేవీపట్నంలోని మండల పరిషత్ హై స్కూల్ అండి. ఇది హై స్కూల్ ఒకసారి విజిట్ చేద్దాం, లోన చూద్దాం. ఒండ్రు మట్టి పట్టేసి ఉంది తరగతులు. చూడండి, దాదాపు 2-3 అడుగులు లోతులో ఉంది ఈ పాఠశాల. బోర్డు ఉంది, కిటికీలు అవి ఉన్నాయి. అయితే ఒండ్రుతో పట్టేసి ఉంది కాబట్టి ఈ ప్రాంతం చూడండి, బయటకు చూద్దాం. చాలా ప్రశాంతమైన వాతావరణంలోని స్కూలు ఉండేదనుకుంటా. ఎందుకంటే పచ్చని చెట్లు, ప్రకృతి ఉంది. పిల్లలకి మంచి ఆహ్లాదమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్కూల్ తరగతి గది ఇది మనం మీకు ఇప్పుడు చూస్తున్నాం. మరి ఒక క్లాస్కి మనం వెళ్తున్నాం. ఒకసారి చూడండి. ప్రతి విశాలమైన గదులతో ఎక్కువ మంది పిల్లలు ఉండే తరగతి గదిలో ఉంది. ఇక్కడ దేశ నాయకులు ఫొటోసు, వారి బొమ్మలు, భారత మాత ఫోటో, మళ్ళీ శివాజీ, అశోక చక్రవర్తి, తర్వాత జీవ వ్యవస్థ గురించి చేశారు. నేత్రాలయం అంటే మనం నేత్రాలయం అంటారు, అది కూడా ప్రతిబింబించారు. అప్పటి ఉమ్మడి మన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ బొమ్మ, పూర్ణకుంభం, కమలం, జింక, పాలపిట్ట ఉన్నాయి. మంచి ముందు ఉంటుంది, సలహాలు మహానగరం ఉంటుందని చెప్పారు. ఇది 4వ తరగతి క్లాస్ అండి, 4వ తరగతి రూమ్ నెంబరు. ఇక్కడ భారతదేశ పటం ఉంది, జాతీయ జెండా, కమలం పువ్వు, భారతదేశ సింహం, మన సింహ గుర్తు, సింహము, పులి, నెమిలి ఉన్నాయి. ఇటే పక్క ఊపిరితిత్తులు, గాలి గొట్టము ఇవన్నీ. గుండె ఉంది. ఈ ప్రదేశంలోని జీవ మూత్రపిండం ఉంది. టూల్స్కి సంబంధించింది. పుస్తకం అనేది నోరు తెరవని ఉపన్యాసకుడు అని రకరకాల వాక్యాలతో ఉంది ఈ ప్రదేశం. తరగతి 4వ తరగతి అంటే 4, 5, 3 తరగతులు ఉండొచ్చు. ఎందుకంటే మండల పరిషత్తు సంబంధించింది కాబట్టి. ఈ క్లాస్ రూమ్లో చూడండి, ఒండ్రు పట్టేసి ఉంది. ప్రతి క్లాస్ రూమ్ కూడా చాలా విశాలంగా దాదాపు 100 మంది పట్టే పిల్లల దాకా ఉంది. దీని పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. దీంతో పాటుగా పోలింగ్ కేంద్రం కూడా గతంలో నడిపించేటట్టుగా ఉంది. ఇక్కడ ఇది చిన్న స్కూల్ అండి. పిఎస్ నెంబర్ కూడా వేశారు ఇక్కడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది పంచాయతీరాజ్ శాఖ భవనం అండి. పిఎస్ నెంబర్ వేశారు. పోలింగ్ స్టేషన్ 214, పిఎస్ 239/3. రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం షెడ్యూల్ కులాలు. పోలింగ్ బూత్ నెంబర్ ఎంపీపీ స్కూల్. పోలింగ్ బూత్ రాసి వివరాలు ఉన్నాయండి. సంబంధిత ఓటర్ సంఖ్య అవన్నీ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ రూమ్లో కూడా అక్షరాలు కొన్ని చేశారు, రాశారు. ఇక్కడ అక్కడి నుంచి ఏబిసిడీలు, ఆల్కా, అల్లులు, అచ్చులు రాశారు.
ఇది ఈ ప్రాంతంలో ఉన్న హై స్కూల్కి సిబిఎస్కి స్కూలు ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ చిన్న ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. ఇది మీకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా ఇదే తరగతి. ఇక్కడ పిఎస్ నెంబర్ ఉంది చూడండి. దీంట్లో కూడా ఒండ్రు బాగా పట్టేసింది. ఇది ఒకసారి మీరు ఇది చూస్తామనండి. మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా హక్కు అని బోర్డు మీద రాస్తుంది. ఇది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండి. ఇది హాస్పిటల్ పూర్తిగా గోదావరి ముంపు ప్రాంతం కాబట్టి దేవీపట్నం. ఇక్కడ ప్రభుత్వం హాస్పిటల్స్ ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఈ హాస్పిటల్ నిర్మించారు. ఇక్కడ ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ప్రాంతం కనుమరుగైంది. ఈ ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవీపట్నంలోని. చూడండి, హాస్పిటల్ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు. ఇది ఒండ్రి మట్టితో మొత్తం నింపివాడే ఉంది. ఇది డెలివరీ రూము. ప్రతిదీ కూడా రూమ్స్ కూడా చక్కగా బందిగా గట్టిగా కట్టారు. చూడండి, ఒండ్రి మట్టి ఉంది మొత్తం అంత. ఇది గోదావరి వచ్చినప్పుడల్లా ఇది మట్టి పేరుకుపోతూ ఉంటుంది, ఒండ్రి మట్టి. దీంతో నింపబడి ఉంది హాస్పిటల్. ఎందుకంటే శిథిలావస్థకు ఈ ప్రాంతం నీటితో నిండిపోయి ఉంది కాబట్టి గోదావరి మీరు చూస్తూ ఉండండి. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఎట్టుందో ఏంటో మీకు చూపిద్దాం ట్రై చేస్తాం. చూడండి, ఒంటరి పట్టేసి ఉంది ప్రతి రూము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాడింది, అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ ఇది పోలవరం ముంపు ప్రాంతంలో అంతా పైకి ఎక్కుదాం, ఒకసారి చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉంది ఏంటో. చెత్తతో చెదారంతో నిండిపోయి ఉంది, శిథిలావస్థలో ఉంది కాబట్టి ఈ పై భాగం పై స్టేర్ మనం ఎక్కుతున్నాం. చూడండి, కొన్ని ట్యాబ్లెట్లు కూడా మంచిగా మనకు కనపడుతున్నాయి. ఇది హాస్పిటల్. చాలా వరకు ప్రతి రూము శిథిలావస్థలో ఉంది. ఇక్కడ నుంచి కూడా గోదావరి వ్యూ కూడా మీకు కనబడుతుంది, చూడవచ్చు. మనం 5 స్టార్ ఎక్కుదాం.
లొకేషన్ కూడా మీకు పూర్తిగా చూపిద్దాం ట్రై చేస్తున్నాం. అయితే గోదావరి కొట్టుకొచ్చిన చెత్త చెదారం చూడండి, పుల్లలు, అనేక పనికిరాని వస్తువులు ఉన్నాయి. సరే చూద్దాం, ఇది కష్టమైనా ఎక్కి ప్రదేశాలు మొత్తం చూపిద్దామని. చూడండి, నేలమట్ట అయిపోయి ఉన్నాయి. బిల్డింగులు ఎక్కడ ఏమీ లేవు, అంతా చెట్లు నిండిపోయి ఉన్నాయి. పోలవరం కొన్ని ప్రాంతాలకి వరం అయితే, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వరమా శాపం అంటే వీరైతే శాపం అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గుట్ట పక్క నుంచి ఆ గుట్టకు ఉంటుంది, అంటే కాపర్ డ్యామ్ అండి. మీరు కనపడుతున్నది కాపర్ డ్యామ్ 99% అయిపోయింది అంటున్నారు. ఇక మధ్యలో ఒక గుట్ట ఉంది, దీని ఆనుకొని లాకులు ఏర్పాటు చేశారు. చూడండి, లాకులు కూడా మీకు కనబడతా ఉంటాయి. దీనికి ఎడమ కుడి కాలువలో పవర్ ప్లాంటు మరియు మంచినీరుకి ఇటు వైజాగ్కి అందియాలని, ఇటు విజయవాడ కృష్ణా నదిలో ఈ నీరు తీసుకెళ్ళి కలపాలి, సాగునీరు అందించాలని ఆంధ్రాకి దీని ఉద్దేశం. ప్రాజెక్టు చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నది సంవత్సరంలో కట్టింది. ఇది పాతకాలపుదండి, ఇది బ్రిటిష్ కాలం నాటిది హాస్పిటల్. దీన్ని కూడా మనం సందర్శిద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలకు హాస్పిటల్ సౌకర్యాలు కల్పించాలని అప్పటి ప్రభుత్వాలు దీన్ని కట్టించారు. పాతకాలపు చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలది. చూడండి, పాతకాలపు మోడల్స్తో ఉంది హాస్పిటల్. మిత్రులందరికీ నమస్కారం అండి. న్యూలైఫ్ తెలుగు టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పోలవరం ప్రాజెక్టు దగ్గర దేవీపట్నం వచ్చామండి. మనం దేవీపట్నంలో ఇక్కడ మొదటి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎవరయ్యాయంటే దేవీపట్నం వాసులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు చాలామంది ఉన్నారు. అయితే దేవీపట్నానికి ఉన్న ప్రసిద్ధి ఏంటంటే, ఇది ఈ ప్రదేశంలోని గొప్ప మహానుభావులు ఈ ప్రాంతంలో తిరిగి నడయాడారు. వారిలో ముఖ్యమైన నాయకుడు మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నడయాడిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోని అప్పుడు బ్రిటిష్ వారికి మన గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజుకి మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారు సైన్యంతో వారిని వెళ్ళగొట్టాలి, వాళ్ళు బానిసలుగా చేసుకోవాలి, భూమి తీసుకొని వాళ్ళు శిస్తు కట్టాలని రకరకాలుగా వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ క్రమంలోని అల్లూరి సీతారామరాజు మేము శిస్తు కట్టాలని వారిపై ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల నుంచి ఆయన యుద్ధం ప్రకటించారు. ఎందుకంటే దున్నేవాడిదే భూమి, చేసుకునేవాడిదే భూమి, ఈ భారతదేశంలో ఉన్న మూల వాసులుగా మాకు హక్కు ఉందని బ్రిటిష్ వారి మీద గర్జించే నాయకుడు. వారిని ప్రజలకు ఎన్నిదండి ఉండి ప్రజా పోరాటంలోని చురుకైన పాత్ర పోషించారు. ఆ రోజుల్లోని ఇక్కడ దేవీపట్నంలోని ఒక పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆయన ఇక్కడ ఉన్న బ్రిటిష్ తొత్తులు ఎవరైతే ఉన్నారో పోలీసులు, వారిని నుంచి తుపాకులు తీసుకొని వెళ్ళి ఆయన ఈ ప్రాంతంలో ఉన్న అనేక పోరాటాలు చేసే యోధులతో
అల్లూరి సీతారామరాజు ఒకడు. దాంతో ప్రకారంగా ఈ స్టేషన్లో ఉన్న తుపాకులు తీసుకుని వెళ్ళి పోరాటానికి సిద్ధమై ఆయన ఎన్నో మరుపురాని సంఘటనలు చేశారు. పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, హై స్కూల్ ఇవన్నీ ప్రదేశాలు ఉన్నాయి. అందుకోసం దేవీపట్నం వచ్చి ఈరోజు మీకు మరిన్ని విషయాలు తెలియజేద్దని చూస్తున్నాం. అందుకోసమే మీరు న్యూ లైఫ్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. మీరు ఈ బిల్డింగ్ని చూస్తున్నారు, ఇది గవర్నమెంట్కి సంబంధించిందండి. ఇది 1987లో దీన్ని కట్టారు. అక్కడ పైన ఉంది చూడండి ఒకసారి. అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గోదావరి నమ్ముకొని జీవించుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు పేరుతో చాలామంది కుటుంబాలు చిన్న భిన్నమైనవి. ఇక చెట్లు కూడా చూడండి పూర్తిగా ఎండిపోయాయి. ఏ చెట్టు కూడా పరివారం లేదు. ఇది ఈ బిల్డింగులో అటవీ శాఖ బిల్డింగు. ఇక బీట్ ఆఫీసర్ల వాళ్ళు ఉంటారు. ప్రతిదీ కూడా ఇక్కడ శిథిలావస్థలో కనపడుతూ ఉంది. నిర్వాసితులు ఖాళీ చేసి ఉన్నారు ప్రదేశం. ఒకసారి చూడండి. మీరు చూస్తున్నది ఇది పంచాయతీ కార్యాలయం అండి, దేవీపట్నంలో ఉన్నది. ఇక్కడ పెద్ద వృక్షం ఉంది, ఇది మర్రి చెట్టు చూడండి, ఎండిపోయి ఉంది. నీరు లేకపోతే ఏ విధంగా ఎండిపోద్దో దానికి మనుషులు కొంత నీరు పోసి కొంత వాటిని కూడా భక్తి శ్రద్ధలతో చూస్తే ఈ చెట్లు కూడా బాగుంటాయి. వీటితో పాటుగా ఇళ్ళు కూడా మొండిగోళ్ళతో మనకి దర్శనమిస్తున్నాయి. అదే కనిపించేది. ఇప్పుడు మనం వెళ్తున్నది ఈ ప్రదేశం చూడండి, పెద్ద మర్రి చెట్టు. ఇది శిథిలావస్థకు అయిపోయింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అప్పటి పోలీస్ స్టేషన్ అండి. 1932 మే నెలలో ఉన్నది ఇది. ఇదే మన అల్లూరి సీతారామరాజుని ఇక్కడికి వచ్చి సీతారామరాజు బ్రిటిష్ వారిపై, అక్కడి ప్రభుత్వంలో బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి ఈ స్టేషన్కి వచ్చి ఆయుధాలను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వారి పోరాటానికి వారి కొన్ని ఆయుధాలు తీసుకోవాలని వాళ్ళకి హెచ్చరికలాగా నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా దమ్ముగా ఆయన ఒక సవాల్ విసిరినట్టు చెప్పారు. దీంట్లోని 1932 మేలో ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చి యుద్ధాలు తీసుకెళ్లారు. మనం ఈ లోనికి వెళ్ళి ప్రతిది కూడా మీకు వీడియో చూపిస్తాం. దయచేసి నివ్వరపోయి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లోనికి వెళ్దాం మనం. ఈ 1932 మే నెలలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పోలీస్ స్టేషన్. ఈ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లో ఉన్న రక్షక భటులు ఎవరైనా సరే అల్లూరి సీతారామరాజు ఛాలెంజ్ చేసి ఈ స్టేషన్కి వచ్చి వారు దాచి ఉన్న ఆయుధాలను ఈ లాకప్ నుంచి తీసుకుని వెళ్ళారు.
చరిత్ర చెప్తుంది పాఠ్యపుస్తకాల పుస్తకాలలో. చూడండి గది ఏ విధంగా ఉందో. అల్లూరి సీతారామరాజు ఛాలెంజ్ చేస్తే ఈ గదిలో వాళ్ళు ఈ తుపాకీ సామాగ్రి, మందుగుడు సామాగ్రి ఇక్కడ దాచారని అంటున్నారు. ఇది ఎంత దృఢంగా గట్టిగా ఉందో చూడండి. లాకులు కూడా అప్పుడు సిస్టమ్ అదే ఇప్పుడు కంటిన్యూగా పోలీస్ శాఖ వారు వాడుతున్నారు. లాకు ఏ విధంగా ఉందో గోడలో పెట్టి వారు భద్రపరిచారు. ఇది కూడా రెండో సెల్లు. అంటే ఖైదీల్ని కూడా ఇక్కడ దీంట్లో బంధిస్తారు. మరియు వాళ్ళకి కావాల్సిన తుపాకులు కానీ, మందుగుండు సామాను కానీ, ఇతర ఆయుధాలు కానీ ఈ గదిలో పెట్టి భద్రపరుస్తారు. ఇది అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్కి వచ్చి తుపాకులు ఎత్తుకెళ్ళారు. ఇదే గది చూడండి, పాతబడిపోయింది. దాదాపు 100 సంవత్సరాలు పైన దీని చరిత్ర ఉంది. 1000 సంవత్సరాలు ఇప్పుడుదో కట్టింది ఇది. ప్రతి రూమ్ చూడండి, మీకు ఇది చెక్కతో పెట్టారు. అంటే బల్ల పెట్టుకొని ఆయుధాలు కానీ ఏదైనా వస్తువులు కానీ పెట్టుకోవడానికి అప్పుడు నైపుణ్యత. కటకటాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, భారీగా దృఢంగా ఉంది, ఇంకా చిక్కు చెదరలేదు రూము. కరెంటు కూడా అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. రూము సైజు చూడండి, 8x12 సైజు. ఇటు కూడా కిటికీ చూడండి, ఇంకా చెక్కు చెదరలేదు. అప్పటి కట్టడాలు చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే సున్నపు రాయితో కట్టి ఉన్నది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మేస్త్రులు కానీ, అప్పుడు టెక్నాలజీ కానీ, అప్పుడు చేసే పని వృత్తి కూడా శ్రద్ధతో చేసేవాళ్ళు. చాలా బాగా కట్టేవారు. చూడండి ఎంత ఏ విధంగా ఉందో. ఇది సముద్రం మన గోదావరి పక్కన ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషను ఈ రూములు వారికి అందుబాటులో ఉంటుంది. నీరు కూడా, త్రాగునీరు కూడా. చూడండి రూముని, కిటికీలు ఉన్నాయి, గుమ్మాలు ఉన్నాయి. చాలా వరకు ఒండ్రు పోసేసి ఉంది, ఎత్తు కూడా లేదు, మనం ఒంగోని వెళ్ళాలి. ఈ రూమ్లో కూడా అంతే, భద్రపరచుకోవడానికి చెక్క ఏర్పాటు చేశారు, సామాన్లు పెట్టుకోవడానికి. అప్పుడు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలలో ఈ వస్తువుల్ని దాచేవారు. చెక్క చూడండి, ఇంకా చెక్కు చెదరలేదు. 100 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. రూమ్ చూడండి, మనం అన్ని రూములు మీకు చూపించి చూద్దాం. కరెంటు కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా పట్టణం దగ్గర ఉన్నామంటే ఎందుకు వచ్చామంటే, మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి సవాల్ చేసుకుంటూ, నువ్వు కట్టవలసిన మీకు పైకం, మీ కట్టం, మావి భూమి మాది, ఈ ప్రాంతం మాది, మూలవాసులుగా గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాం, నీకు శిస్తెందుకు కట్టాలని దమ్మున్నగా ఆయన సవాల్ చేసుకుంటూ, నీ స్టేషన్కి వచ్చి నీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకెళ్తానని ఆయన సవాల్ చేసుకుంటూ దేవీపట్నంలో ఉన్న అక్కడ అప్పటి బ్రిటిష్ కాలం నాటి స్టేషన్కి వచ్చి ఆయన ఇక్కడున్న సంబంధించిన పిస్టల్స్, గన్స్, మళ్ళీ రైఫిల్స్ అవి అనేక ఆయనగా తీసుకున్న, దాంతోపాటు ఫైల్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే వీరులకు వీరుడు, మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే రొమ్మి విరిసి ధైర్యంగా చెప్పి నాయకుడు ఎవరైనా అంటే ఆయనే. ఈ స్టేషన్కి వచ్చి ఇదే స్టేషన్లో ఉన్న భద్రపరిచిన ఆ తుపాకులు తీసుకొచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు ఆ బృందంతో కలిపి. దీన్ని ఏ విధంగా ఆయన సాహసం చేసి బ్రిటిష్ వారిలో ఉన్న పోలీసుల్ని మనం ఈ విధంగా వాళ్ళని చాకచక్యంగా ఇక్కడ స్టేషన్లోకి వచ్చి తీసుకుని వెళ్ళారు. ఇక చూడండి, బాగా ఉంది, టైట్గా ఐరన్తో రాడ్గా బాగా ఉంది. దాంతోపాటు లాకులు కూడా ఉన్నాయి. ఈ గదిలో మనం ఏంటంటే భద్రపరిచి తీసుకెళ్ళి చాలా రాడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే చాలాగా ప్రదేశంలోని ఆయన సవాలు చేసుకుంటూ వచ్చి ప్రాంతంలోని ఆదివాసులకి ఎవరైనా ప్రజలకు ధైర్యంగా నేనున్నానని చెప్పుకుంటూ బ్రిటిష్ వారికి సవాల్ చేసుకుంటూ వెళ్ళిండు. ఈ ప్రదేశాన్ని మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తారని అనుకుంటున్నాం. అందుకోసమే ఈ న్యూలైఫ్ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో పోలీస్ స్టేషన్ అండి. దీని తర్వాత కట్టారు, 2 స్టేర్లు కట్టారు. గోదావరి ప్రాంతం కాబట్టి నీరు
వచ్చి మునిగిపోతుంది కాబట్టి కొద్దిగా హైట్లో కట్టారు. ఇది రెండవది పోలీస్ స్టేషన్. ఇది కూడా శిథిలావస్థ అయిపోయింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ టూరిస్టు వారి పోలవరం ప్రాంతం నుంచి పేరంటపల్లి వెళ్ళడానికి లాంచీ సౌకర్యం ఉందండి. ఇది ప్రతిరోజు 9:30 నుంచి 5 గంటల వరకు ఇది ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది. లేదా నేరుగా వచ్చిన ఇక్కడ ప్రయాణం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు 900, పెద్దవారికి 1000 రూపాయలు. దీనికి ఉదయం లంచ్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి. 5 గంటలకి క్లోజ్ చేస్తారు. దయచేసి ఇది ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు టూరిజాన్ని ఆన్లైన్ బుక్ చేసుకోవాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దేవీపట్నంలో ఉన్న జూనియర్ కాలేజీ బాలూరు బాలికలో ఇక్కడ కాలేజ్ కాడికి వచ్చాం. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి 4 గ్రూపులు ఉంటాయండి. మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఫస్ట్ ఇయర్ సిఈసి, హెచ్ఈసి గదండి. ఇది ఒండ్రతో నిండి ఉంది. బ్లాక్ బోర్డ్, కిటికీలు, తరగతి గది, మంచి ఆటపాటలతో ఉండేది. సెకండ్ ఇయర్ సిఈసి, హెచ్ఈసి. తరగతి గది, స్త్రీ పురుషులు ఇద్దరు ఉండేవారు ఇక్కడ. ఇది బైపీసీ, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 2 గదులు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కానీ మంచి చదువు నేర్పడానికి ఈ ప్రాంతం నిర్వచనం ఇది. ఇది సెకండ్ ఇయర్ బైపీసీ, ఎంపీసీ గది, తరగతి గది. అయితే ఈ తరగతి గదిలో చివరిదండి ఇది. ఈ ప్రదేశం ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళే మెట్ల దారి. ఇది ప్రధానాచార్యుల వారి గది. అంటే ఈ స్కూల్ని నడిపే ప్రధాన ఉపాధ్యాయుడు. ఒండ్రమడితో నిండిపోయి ఉంది. కరెంట్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. నీటి వసతి ఉంది. గ్రంథాలయం ఇది. ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా చాలా వేశారు. దీంట్లో కూడా మనకు కనిపించింది ఈ ప్రయోగశాలకు సంబంధించినవి అండి. చూడండి, ప్రయోగశాలకి విద్యార్థులకి ఇది వాడుకున్నాయి, కానీ ఇవి కూడా శిథిలావస్థ అయిపోయినాయి. ఇక్కడ ఫ్యాన్లు అన్నీ ఉండే. ప్రతిదీ కూడా చాలా బాగుంది. భౌతిక శాస్త్ర ప్రయోగశాల ఇప్పుడు మనం చూస్తున్నాయి అయ్యేనండి దానికి సంబంధించినవి. ఇక్కడ ఏ విధంగా మనం బైపీసీ విద్యార్థులకి ప్రయోగశాల చెప్పేవాళ్ళు మనకి వాటి ద్వారా తెలుస్తుంది. అన్ని క్లాస్ రూములు చాలా బాగున్నాయి. విశాలవంతమైన వాతావరణం ఉంది. వృక్షశాస్త్ర ప్రయోగశాల ఇది కూడా అనేకమైన ప్రయోగశాలలో ఉండే. ఇక్కడ మనం చూడండి, కాలేజీ వెనకాల ఎంత సుందరవందనంగా ఉంది. సుందర ప్రాంతంలో చాలా అందంగా ఈ ప్రాంతవాసులకి మంచిగా అన్నం పెట్టేది ఒండ్రమట్టి. ఇక్కడ కూడా పిల్లలకి బాత్రూమ్ ఏర్పాటు చేశారు. లేడీస్కి, జెంట్స్కి. ఈ దగ్గరలోని ఇదంతా మీరు చూస్తున్నదంతా ఆట స్థలం అండి. ఇక్కడ పిల్లలు మంచిగా ఆటలాడుకునేవారు. గ్రౌండ్, విద్యార్థులు చాలా బాగుంది. కానీ నిర్వాసితులకి పోలవరం శాపమా వరం అంటే శాపమే అంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. మనం పైకెక్కి ఒకసారి వ్యూ చూపిద్దామండి. ఒకసారి
పైకి వెళ్తాం మెట్ల ద్వారాగా. శిథిలాస్తులు అయిపోయినాయి, చాలా పాడైపోయినాయి. చూడండి మెట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఏదైనా మనిషి ఒక కుటుంబ యజమాని మంచుకున్నప్పుడే మనకు ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అర్థమైంది. కుటుంబ యజమాని లేనప్పుడు ఆ ప్రాంతం ఏ విధంగా, యజమాని లేనప్పుడు కుటుంబం ఏ విధంగా చిన్న భిన్నమయ్యద్దో దానికి ఉదాహరణ ఇదేనండి. అంటే కుటుంబం లాంటి ఈ ప్రాంత ప్రజల్ని ఈ నిర్వాసితులుగా చేసి ఈ ప్రాంత ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒండ్రు పట్టేసి ఉంది చూడండి, ఒండ్రు మట్టి ఇదంతా. ఇది గ్రౌండ్, ఆట స్థలం. ఇది దేవీపట్నం అండి. దేవీపట్నంలోని జూనియర్ కాలేజీ. ఇక్కడ బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని 4 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడే ఇంటర్ చదవాలన్న విద్యార్థులు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల మండల హెడ్ క్వార్టర్ కాబట్టి వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం నేర్చేవాళ్ళు. 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, తర్వాత పై చదువులకి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఈ ప్రాంత వాసులు చదువుకోవడానికి ఇబ్బంది లేకోకుండా పోలవరం ప్రాంతం వల్ల ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇది గ్రౌండ్, ఆట స్థలం. ఇక్కడ మంచినీళ్ళ కోసం బావి కూడా ఉందండి. మంచి ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. మంచి నీళ్ళు కూడా బాగుంటాయి అంటారు. చూడండి పచ్చని చెట్లు ఎండిపోయి మనకు కనపడుతున్నాయి. ఒకసారి చూడగలరు. ఇప్పుడు మనం వెళ్తాం బీసీ హాస్టల్ అండి. బీసీ హాస్టల్ చూడండి, బీసీ హాస్టల్ అండి. ఇది కొబ్బరి చెట్లతో నిండి ఉంది, కొబ్బరి చెత్తతో ఉంది. హాస్టల్ వంటశాల. ఇది విద్యార్థులు నివసించే గదులు. చూడండి దీనిపైన కూడా అనేక కట్టడాలు ఉన్నాయి హాస్టల్లో. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి, 10th క్లాస్ చదివే వాళ్ళకి, విద్యార్థులకి ఈ హాస్టల్లోనే అవకాశం ఉండేది. తరగతి గదులు మరియు ప్రధానోపాధ్యాయుల గారి హాస్టల్ వార్డెన్ గారి గది, ఈయన రోజువారీ పాఠశాల సమాచారం ఉండేది. సరే చూడండి రూమ్ గదులు. హాస్టల్ పెట్లు అవి దాచుకోవడానికి శిథిలాస్తి అయిపోయింది. తరగతి గదిలో దీన్ని కూడా స్కూల్ కింద కూడా చేసేవారు దాంతో. ఇది గిరిజన సంక్షేమ వసతి గృహం, ఆశ్రమ పాఠశాల అండి ఇది. చూడండి కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంది హాస్టల్. శిథిలాస్తులు ఏ విధంగా తయారైంది చూడండి. ఏదైనా కూడా ఈ ప్రాంత వాసులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలుర వసతి గృహం, దేవీపట్నం, తొయ్యూరు. చెట్టు ఇరుగు పడిపోయింది.
పాడుబడ్డ హై స్కూల్. చీకటిగా చెట్లు కొమ్మలు పిచ్చి మొక్కలు అన్నితో నిండిపోయి ఉంది. తరగతి గదులు చూడండి, మొత్తం శిథిలావస్థలాగా అయిపోయింది. అయితే మేము ఎంత తిరుగుతున్నాం కానీ ఈ ప్రాంతంలో ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే ఇవి చూస్తూ ఉంటేనే దొంగలు ఇక్కడున్న వస్తువులు కానీ ఇక్కడ ఏమైనా మద్దులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దాచారు. ఇక్కడ దోమలతో కూడా బెడద కూడా ఎక్కువ ఉంది. దోమలు కొడుతున్నాయి, అయినా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చెట్లు చేమలు ఇది చూడండి, ఇది ప్రయోగశాల. ఎక్కడ ఏముంటుందో అని కూడా అర్థం అవ్వట్లేదు. తరగతి గదులు 10వ తరగతి ఇది ఎప్పుడు అన్నది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 78 నుంచి 92 వరకు ప్రధాన ఉపాధ్యాయుల పేర్లు పరంపర అక్కడ కొనసాగింది. చివరికి వచ్చే వాళ్ళకి 2010 వరకు ఇక్కడ హై స్కూల్లో ఇక్కడ చేశారు, విద్యాభ్యాసం చేశారు. ఇది సిపిఎస్ అని రాసి ఉంది. ఎన్ని తరగతి గదులు, విద్యార్థులు, కులాల వారిగా కూడా వివరాలు ఉన్నాయి. కానీ మొత్తం సిబ్బంది వివరాలు కూడా ఉంది. ప్రతిదీ కూడా రాసి ఉంది. తరగతి గదులు చూడండి, కొన్ని అమూల్యమైన గ్రేడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ తరగతులు అయితే ఉత్తీర్ణత శాతం కూడా రాశారు. ఇది గ్రేడింగ్ శాతం ఇచ్చారు. ఇది హై స్కూలు. కొంతమంది మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ కొంత పేర్లు రాశారు. సామగ్రం పెడతారు ఇంట్లో. అది తర్వాత అబ్దుల్ కలాం గారి సూక్తులు కూడా ఇక్కడ మనకి రాసి ఉంచారు. జాతీయ అంతర్జాతీయ దిన సెలవులు కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. అది కూడా విద్యార్థులకు బాగానే చెప్పారు. కానీ ఈ ప్రాంతం చూడండి, హై స్కూలు, దేశ నాయకుల ఫోటోలో ఏమన్నా. ఒక విషయాన్ని తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నంలో మేము సైతం అనుకుంటూ మీకు ఈ వీడియో చేస్తాను. బిల్డింగ్లు చూడండి, మంచి ఆహ్లాదంగా ఆనందంగా ఉండేది. మంచి మంచి వృక్షాలు ఉండేవి, చెట్లు. మనం మనుషులైతే ఇబ్బంది పెట్టచ్చు, కానీ వృక్షాలు మాత్రం ఇబ్బంది పెట్టలేము. వృక్షాలు చూసారా, మామిడి చెట్టు, దాని జీవితం దాని ఫలసాయం ఇస్తూనే ఉంది. మనుషులు విషయాలతో ఉంటారు కాబట్టి మనుషులు నమ్మొద్దు. మొక్కలు నాటండి, ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతిలో వచ్చే ఫలసాయాన్ని, పక్షుల్ని అందరిని ప్రేమించాలని తెలియజేస్తుంది.